ముందుగా నిన్నటి కరెంట్ అఫైర్స్‌లోని చివరి ప్రశ్నకు సమాధానం చూద్దాం. ఇండియాలో ఏ కొండలను బ్లూ మౌంటైన్స్ అని పిలుస్తారు? ఆన్సర్ వచ్చేసి నీలగిరి కొండలు. నోబెల్ ప్రైజెస్ 2025 2025 సంవత్సరం యొక్క నోబెల్ ప్రైజెస్ విజేతల వివరాలు తెలుసుకునే ముందు, నోబెల్ ప్రైజెస్ గురించి బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. నోబెల్ బహుమతులు ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ అవార్డులలో ఒకటి. మానవవాళికి చేసిన కృషికి గాను వ్యక్తులకు లేదా సంస్థలకు ఈ అవార్డులను ప్రతి సంవత్సరం ప్రదానం చేస్తారు. అయితే నోబెల్ బహుమతి గెలుచుకున్న విజేతలకు బంగారు పతకం, సర్టిఫికేట్ మరియు నగదు పురస్కారం అందిస్తారు. అయితే ఈ నగదు పురస్కారం విలువ ప్రతి సంవత్సరం మారుతూ ఉంటుంది. 2024 సంవత్సరం ప్రకారం ఈ అవార్డు గెలుచుకున్న వారికి 11 మిలియన్ల స్వీడిష్ క్రోనార్ల నగదును అందిస్తారు. ఇది 1.2 మిలియన్ యుఎస్ డాలర్లకు సమానం. ఇక ఇండియా రూపీస్‌లో చూసుకుంటే 10.65 కోట్లకు సమానం. ఫర్ ఎగ్జాంపుల్, భౌతిక శాస్త్రంలో ముగ్గురికి నోబెల్ ప్రైజ్ వస్తే ఆ 10 కోట్లను ముగ్గురు సమానంగా పంచుకుంటారు. కానీ ముగ్గురికి సెపరేట్‌గా 10 కోట్లు ఇవ్వరు. ఈ తేడాను గమనించండి. ఇక నోబెల్ బహుమతులు 6 రంగాలలో మాత్రమే ప్రదానం చేస్తారు. అవి వైద్యం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, సాహిత్యం, శాంతి మరియు ఆర్థిక శాస్త్రం. ఒక్కో రంగానికి గరిష్టంగా ముగ్గురు విజేతలను ప్రకటించవచ్చు. అయితే ఏ బహుమతిని ఎవరు అందిస్తారు అనే అంశాన్ని ఇప్పుడు చూద్దాం. భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, ఆర్థిక శాస్త్రంలో రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ అనే సంస్థ విజేతలను ఎంపిక చేస్తుంది. అలాగే వైద్య రంగంలో కరోలిన్స్కా ఇన్స్టిట్యూట్ విజేతలను ఎంపిక చేస్తుంది. ఇక సాహిత్య రంగంలో స్వీడిష్ అకాడమీ విజేతలను ఎంపిక చేస్తుంది. ఇక శాంతి బహుమతి నార్వేజియన్ నోబెల్ కమిటీ విజేతలను ఎంపిక చేస్తుంది. ఇక 2025 నోబెల్ బహుమతులను అక్టోబర్ 6 నుంచి అక్టోబర్ 13 వరకు ప్రకటించారు. విజేతల వివరాలు చూసుకుంటే వైద్య శాస్త్రంలో మేరీ ఇ బ్రంకో, ఫ్రెడ్ రామ్స్డెల్, షిమన్ సకాగుచి నోబెల్ ప్రైజెస్ గెలుచుకున్నారు. అలాగే భౌతిక శాస్త్రంలో జాన్ క్లార్క్, మైకల్ హెచ్ డెవరెట్, ఎం మార్టినిస్ నోబెల్ ప్రైజెస్ గెలుచుకున్నారు. అలాగే రసాయన శాస్త్రంలో సుసుమో కటిగవా, రిచర్డ్ రాబ్సన్, ఓమర్ ఎం యాగీలు నోబెల్ బహుమతులు గెలుచుకున్నారు. అలాగే సాహిత్య రంగంలో లాస్లో క్రాస్నా హుర్కే నోబెల్ బహుమతి గెలుచుకోగా, అలాగే శాంతి బహుమతిని మరియా కొరెనా మాచాడో గెలుచుకున్నారు. ఇక ఆర్థిక శాస్త్రంలో జోయల్ మైఖేర్, ఫిలిప్ అగియోన్, పీటర్ హోయిట్లు నోబెల్ బహుమతిని గెలుచుకున్నారు. అలాగే ఇప్పటి వరకు ఇండియా తరపున నోబెల్ ప్రైజెస్ అందుకున్న వారి వివరాలు చూసుకుంటే 1913 సంవత్సరంలో రవీంద్రనాథ్ ఠాగూర్ సాహిత్య రంగంలో నోబెల్ బహుమతిని గెలుచుకున్నారు. అలాగే 1930 సంవత్సరంలో సివి రామన్ భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతిని గెలుచుకోగా, 1979 సంవత్సరంలో మదర్ తెరెసా శాంతి బహుమతిని గెలుచుకున్నారు. అలాగే 1998 సంవత్సరంలో అమర్త్య సేన్ ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతిని గెలుచుకోగా, 2014 సంవత్సరంలో కైలాష్ సత్యార్థి శాంతి బహుమతిని గెలుచుకున్నారు. ఇక భారత సంతతికి చెందిన విజేతల వివరాలు చూస్తే హరగోవింద్ ఖురానా వైద్య శాస్త్రంలో నోబెల్ బహుమతిని గెలుచుకోగా, సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్ భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతిని గెలుచుకున్నాడు. అలాగే వెంకట్రామన్ రామకృష్ణన్ రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతిని గెలుచుకోగా, అభిజిత్ బెనర్జీ ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతిని గెలుచుకున్నారు.
భారతదేశపు మొట్టమొదటి సముద్రపు ఆవు పరిరక్షణ అభయారణ్యం. సముద్రపు ఆవులను డ్యూగోంగ్ అని పిలుస్తారు. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ 2025 వరల్డ్ కన్జర్వేషన్ సమావేశం సందర్భంగా తమిళనాడులోని ఉత్తర పాక్ బేలో ఉన్న డ్యూగోంగ్ పరిరక్షణ అభయారణ్యంను అధికారికంగా గుర్తించింది. ఇది భారతదేశంలో మొట్టమొదటి డ్యూగోంగ్ పరిరక్షణ అభయారణ్యం కావడం విశేషం. ఇక డ్యూగోంగ్ పరిరక్షణ అభయారణ్యంను సెప్టెంబర్ 2022లో స్థాపించారు. ఇది 448.34 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది. ఈ ప్రాంతంలో 12,250 హెక్టార్లకు పైగా సముద్ర గడ్డి పచ్చిక భూములు ఉన్నాయి. ఇవి డ్యూగోంగ్ల ఆహారంగా ఉపయోగపడతాయి. ఇక డ్యూగోంగ్లు ఇండియాలో పాక్ బే, గల్ఫ్ ఆఫ్ మన్నార్, కచ్ గల్ఫ్ మరియు అండమాన్ నికోబార్ దీవులలో కనిపిస్తాయి. అలాగే ఈ డ్యూగోంగ్ జాతులు ఐయుసిఎన్ రెడ్ లిస్ట్లో ఉంచింది. గ్లోబల్ టూరిజం అవార్డ్ 2025 ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్కు గ్లోబల్ టూరిజం అవార్డు దక్కింది. డిపార్ట్మెంట్ తరపున నిషితాయి గోయల్ ఈ అవార్డును అందుకున్నారు. పర్యావరణ రహిత టూరిజం ప్రాజెక్టులు, డిజిటల్ టూరిజం క్యాంపెయిన్స్ నిర్వహణతో పాటు అంతర్జాతీయ వేదికలపై ఆంధ్రప్రదేశ్ సంస్కృతి, కళలను మరియు ఆధ్యాత్మిక వారసత్వాన్ని ప్రమోట్ చేస్తున్నందుకు ఆంధ్రప్రదేశ్కి ఈ అవార్డు దక్కింది. ఈ అవార్డు వలన రాష్ట్రానికి అంతర్జాతీయ పర్యాటకుల అధికంగా వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే విదేశీ పెట్టుబడులు పెరిగే అవకాశం లభిస్తుంది. దీని వలన స్థానికులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ప్రత్యేక పోర్టల్ స్టాంప్ నాణ్యాన్ని విడుదల చేసిన మోడీ. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 100వ వార్షికోత్సవం సందర్భంగా ప్రధాని మోడీ ప్రత్యేక పోస్టల్ స్టాంప్ మరియు నాణ్యాన్ని విడుదల చేశాడు. దేశానికి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చేసిన కృషికి గుర్తింపుగా ఈ కాయిన్ స్టాంపులను డిజైన్ చేసినట్లు మోడీ తెలిపారు. ఇక 1925 సంవత్సరంలో మహారాష్ట్రలోని నాగ్పూర్లో కేశవ్ బలిరామ్ హెగ్దేవర్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ను స్థాపించారు. స్కూళ్ళు, సాంస్కృతిక కేంద్రాల ఏర్పాటు, ఆరోగ్యం, సంక్షేమ రంగాలు సహా సహాయక చర్యల్లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘాలు కృషి చేస్తుంది. ఇండియాకు ఐఎస్ఎస్ఏ అవార్డు. మలేషియాలో జరిగిన వరల్డ్ సోషల్ సెక్యూరిటీ ఫోరంలో ఇండియాకు అరుదైన గౌరవం దక్కింది. సామాజిక భద్రతలో మెరుగైన ప్రదర్శన చేసినందుకు ఇండియాకు ఇంటర్నేషనల్ సోషల్ సెక్యూరిటీ అసోసియేషన్ అవార్డు లభించింది. ఇక ఇండియాలో 2015 సంవత్సరంలో సామాజిక భద్రత 19% ఉండగా 2025 సంవత్సరంలో 64.3%కి పెరిగింది. ఇక దేశంలో సామాజిక భద్రత 940 మిలియన్ల మందికి చేరుకుందని మన్సుఖ్ మాండవీయ ఈ సందర్భంగా తెలిపారు. ఇక 163 దేశాలకు చెందిన 1200 మందికి పైగా ప్రతినిధుల సమక్షంలో ఇండియా తరపున కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ ఈ అవార్డును స్వీకరించారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రోడ్డును నిర్మించిన ఇండియా. దీనిని బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ నిర్మించింది. దీంతో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రోడ్డును నిర్మించి సరికొత్త రికార్డు నెలకొల్పింది. బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ లడాఖ్లో మిగ్లా పాస్ వద్ద సముద్ర మట్టానికి 19,400 అడుగుల ఎత్తులో రోడ్డును నిర్మించింది. దీంతో ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రోడ్డుగా నిలిచింది. ప్రాజెక్ట్ హిమాంక్లో భాగంగా ఈ రోడ్డును నిర్మించారు. ఇక దీనికంటే ముందు 2021 సంవత్సరంలో ఉమ్లింగ్లా వద్ద సముద్ర మట్టానికి 19,024 ఫీట్ల
ఎత్తులో నిర్మించిన ఈ రోడ్డుకు రికార్డు ఉండేది. అయితే ఈ నిర్మాణాన్ని కూడా బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ చేపట్టడం విశేషం. తాజాగా బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ తన రికార్డును తానే అధిగమించింది. ఇండియాలో తొలి పూర్తి డిజిటల్ ఎయిర్పోర్ట్ ప్రారంభం. ఇండియాలో మొదటి పూర్తి డిజిటలైజ్డ్ ఎయిర్పోర్ట్ ప్రారంభమైంది. మహారాష్ట్రలోని కొత్తగా నిర్మించిన నవీ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఫేజ్ 1ను ప్రధాని మోడీ ప్రారంభించాడు. దీనిని అక్టోబర్ 8, 2025న ప్రారంభించారు. ఈ ఎయిర్పోర్ట్ 1160 హెక్టార్ల విస్తీర్ణంలో ఉంటుంది. అలాగే ఈ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి 19,650 కోట్లు ఖర్చయింది. ఇక భారతీయ వారసత్వాన్ని ప్రతిబింబించేలా కమలం ఆకారంలో టెర్మినల్ను నిర్మించారు. ఈ ఎయిర్పోర్ట్ ద్వారా ప్రతి సంవత్సరం 9 కోట్ల మంది ప్రయాణికులు ప్రయాణం చేయవచ్చని అంచనా వేస్తున్నారు. ఇక ఈ ఎయిర్పోర్ట్ను అదానీ ఎయిర్పోర్ట్ హోల్డింగ్స్ 74% నిర్మించగా సిటీ అండ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ 26% నిర్మించింది. ఇక ఈరోజు క్వశ్చన్స్ వచ్చేసి ఎక్సర్సైజ్ కొంకన్ 25 ఏ దేశాల మధ్య జరిగింది? ఏ ఇండియా మరియు అమెరికా, బి ఇండియా మరియు రష్యా, సి ఇండియా మరియు చైనా, డి ఇండియా మరియు యునైటెడ్ కింగ్డమ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ఇండియా మరియు యునైటెడ్ కింగ్డమ్. ప్రభుత్వ ఐటీఐలను ఆధునీకరించడానికి భారత ప్రభుత్వం ప్రారంభించిన పథకం పేరు ఏమిటి? ఏ పిఎం సేతు, బి స్కిల్ ఇండియా మిషన్, సి డిజిటల్ ఇండియా యోజన, డి మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ పిఎం సేతు. ఇటీవల వార్తల్లో కనిపించిన ఐఎన్ఎస్ సహ్యాద్రి భారత నౌకాదళ యుద్ధ నౌకలలో ఏ తరగతికి చెందినది? ఏ నీలగిరి తరగతి, బి శివాలిక్ తరగతి, సి తల్వార్ తరగతి, డి కోల్కతా తరగతి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి శివాలిక్ తరగతి. మై భారత్ నేషనల్ సర్వీస్ స్కీమ్ అవార్డును ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? ఏ సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ, బి యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ, సి చట్టం మరియు న్యాయ మంత్రిత్వ శాఖ, డి హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ. ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2025 యొక్క 9వ ఎడిషన్ ఎక్కడ జరిగింది? ఏ బెంగళూరు, బి ముంబై, సి ఢిల్లీ, డి చెన్నై. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఢిల్లీ. గ్రాండ్ ట్రంక్ రోడ్ దక్షిణాసియాలోని పురాతనమైన మరియు పొడవైన రహదారులలో ఒకటి. అయితే ఇది ఏ దేశాల గుండా వెళ్తుంది? ఏ ఇండియా, బంగ్లాదేశ్ మరియు మయన్మార్, బి ఇండియా, పాకిస్తాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్, సి ఇండియా, పాకిస్తాన్ మరియు బంగ్లాదేశ్, డి ఇండియా, బంగ్లాదేశ్ మరియు శ్రీలంక. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఇండియా, పాకిస్తాన్ మరియు బంగ్లాదేశ్. గ్రాండ్ ట్రంక్ రోడ్కు విశిష్ట చరిత్ర కలిగి ఉంది. ఈ రోడ్ను మౌర్య సామ్రాజ్యంలో నిర్మించగా ఆ తరువాత మొఘల్ సామ్రాజ్య కాలంలో విస్తరించారు. ఈ రహదారి అతి ముఖ్యమైన వాణిజ్య మార్గంగా పనిచేసేది. గ్రాండ్ ట్రంక్ రోడ్
2400 కిలోమీటర్ల దూరం విస్తరించి ఉంటుంది. కింది వాటిలో ఏ నది రాజస్థాన్‌లో జన్మించి గుజరాత్ రాష్ట్రంలో ముగుస్తుంది? ఏ. లూని నది, బి. నర్మదా నది, సి. తాపీ నది, డి. బనాస్ నది. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ లూని నది. లూని నది రాజస్థాన్లోని అరావళి శ్రేణిలో గల పుష్కర్ లోయలో జన్మించి 530 కిలోమీటర్ల దూరం ప్రయాణించిన తర్వాత గుజరాత్లోని రాన్ ఆఫ్ కచ్ చిత్తడి నేలలో కలుస్తుంది. ఇండియా తన క్షిపణి పరీక్షలకు ఉపయోగించే వీలర్ ద్వీపం ఏ రాష్ట్రంలో ఉంది? ఏ. తమిళనాడు, బి. ఒడిషా, సి. ఆంధ్రప్రదేశ్, డి. కేరళ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఒడిషా. వీలర్ ద్వీపం ఒడిషా తీరంలో ఉంది. ఈ ద్వీపాన్ని ఇటీవల అబ్దుల్ కలాం ద్వీపంగా పేరు మార్చారు. ఈ ద్వీపం ఇండియా రక్షణ కార్యక్రమాలు మరియు క్షిపణుల అభివృద్ధికి ప్రయోగ కేంద్రంగా పనిచేస్తుంది. బాక్రానంగల్, హిరాకుడ్ మరియు కోసి ప్రాజెక్టులు కింది వాటిలో ఏ నదిపై ఉన్నాయి? ఏ. బియాస్ మహానది మరియు సట్లెజ్, బి. మహానది, బియాస్ మరియు గోదావరి, సి. మహానది, సట్లెజ్ మరియు పూర్ణ, డి. సట్లెజ్, మహానది మరియు కోసి నది. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి సట్లెజ్, మహానది మరియు కోసి నది. బాక్రానంగల్ ఆనకట్ట హిమాచల్ ప్రదేశ్లోని బిలాస్పూర్లో సట్లెజ్ నదిపై నిర్మించారు. అలాగే హిరాకుడ్ ఆనకట్ట మహానదిపై నిర్మించబడింది. ఇక కోసి ప్రాజెక్ట్ ఇండియా మరియు నేపాల్ దేశాల మధ్య ద్వైపాక్షిక ఒప్పందం ప్రకారం కోసి నదిపై నిర్మించారు. కింది వాటిలో ఏ రాష్ట్రంలో వేసవి కాలంలో నార్వెస్టర్ వాతావరణ పరిస్థితి ఏర్పడుతుంది? ఏ. పంజాబ్, బి. రాజస్థాన్, సి. వెస్ట్ బెంగాల్, డి. తెలంగాణ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి వెస్ట్ బెంగాల్. వేసవి కాలంలో వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో నార్వెస్టర్ అనే వాతావరణ పరిస్థితి ఏర్పడుతుంది. నార్వెస్టర్ అనగా తీవ్రమైన తుఫానుతో కూడిన భారీ వర్షపాతం అని అర్థం. నార్వెస్టర్ను స్థానికంగా కల్బైసాకి అని పిలుస్తారు. క్వశ్చన్ ఆఫ్ ది డే. భారతదేశపు మొట్టమొదటి ఎలక్ట్రిక్ ట్రక్ బ్యాటరీ మార్పిడి స్టేషన్ను ఎక్కడ ప్రారంభించారు? ఈ ప్రశ్నకు సమాధానం తెలిస్తే కామెంట్లో తెలియజేయండి. ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.